ఈరోజు మనం ఎన్హాన్స్డ్ యూజర్ సెక్యూరిటీ విత్ సూడో గురించి మాట్లాడుకోబోతున్నాం. సో లినక్స్లో మనం సెక్యూరిటీ లేయర్స్ గురించి మాట్లాడుకుంటే బేసిక్ ఫైల్ పర్మిషన్స్ మాట్లాడుకున్నాం, స్పెషల్ ఆర్ అడ్వాన్స్డ్ పర్మిషన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఏసిఎల్స్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ సెక్యూరిటీ లేయర్స్. సో ఆ వరుసలో ఇదొక సెక్యూరిటీ లేయర్. సో లినక్స్ మోర్ సెక్యూర్ అని మనం ఎందుకు అనగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ ఇన్ని సెక్యూరిటీ లేయర్స్ ఉన్నాయండి. సూడో అనేది ఒక సెక్యూరిటీ లేయర్, వన్ ఆఫ్ ద సెక్యూరిటీ లేయర్. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ సూడో అంటే సబ్స్టిట్యూట్ యూజర్ డు ఆర్ సూపర్ యూజర్ డు. సబ్స్టిట్యూట్ యూజర్ డు ఆర్ సూపర్ యూజర్ డు అంట సూడో. జనరల్గా పర్మిషన్స్ మనకి బేసిక్ ఫైల్ పర్మిషన్స్ ఫైల్ మీద కానీ డైరెక్టరీ మీద కానీ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ వీటి మీదే మనం మాట్లాడుకున్నాం కదా. ఒక ఫైల్ మీద కానీ ఒక డైరెక్టరీ మీద కానీ పర్మిషన్స్ మనం అప్లై చేయాలంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. ఓకే, సో సూడో అనేది డిఫరెంట్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న సెక్యూరిటీ లేయర్స్ అన్నీ టార్గెట్ చేసింది ఏంటంటే ఒక ఫైల్ మీద కానీ డైరెక్టరీ మీద కానీ మనకి యాక్సెస్ మోడ్స్ అంటాం, యాక్సెస్ పర్మిషన్స్, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. అవునా, ఇంతవరకు మనం రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ వీటిని మనం యాక్సెస్ మోడ్స్ ఆర్ పర్మిషన్స్. ఇదే కదా ఇంతవరకు మనం మాట్లాడుకున్నది, బేసిక్ పర్మిషన్స్, బేసిక్ ఫైల్ పర్మిషన్స్ కానీ స్పెషల్ ఆర్ అడ్వాన్స్డ్ స్లో స్పెషల్ ఆర్ అడ్వాన్స్డ్ పర్మిషన్స్ కానీ అండ్ ఏసిఎల్స్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ కానీ. ఓకే, మాట్లాడుకున్నాం. సో ఇది ఇవన్నీ అంటే ఈ పర్మిషన్స్ అంతా ఫైల్ మీద డైరెక్టరీ మీద ఈ యాక్సెస్ మోడ్స్ ఆర్ యాక్సెస్ పర్మిషన్స్ అంటాం మనం. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. యాక్సెస్ మోడ్స్ ఆర్ పర్మిషన్స్, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. ఓకే, కానీ సూడో అనేది డిఫరెంట్గా పనిచేస్తుంది. సబ్స్టిట్యూట్ యూజర్ టు ఆర్ సూపర్ యూజర్ టు. ఇది సారీ ఓకే, ఇది డిఫరెంట్గా పనిచేస్తుంది. అపార్ట్ అంటే ఇవి యాక్సెస్ మోడ్స్ మీద అంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ మీద పనిచేస్తే ఇది క్వైట్ డిఫరెంట్గా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది చూద్దాం. sudo allow a user to run a program as an another user. There are many that think sudo is the best way to achieve best practice security on Linux. అంటే ఇప్పుడు రూట్ అనే యూజరు సూపర్ యూజర్ మన అందరికీ తెలుసు. రూట్ కెన్ రన్ ఎనీథింగ్ ఇన్ ద లినక్స్ సిస్టమ్. ఓకే, రూట్ ఏదైనా లినక్స్ సిస్టంలో ఏ కమాండ్ అయినా, అడ్మినిస్ట్రేటివ్ కమాండ్స్ ఆర్ నార్మల్ కమాండ్స్ ఏదైనా సరే రన్ చేయగలదు రూట్. సో రూట్ ఒక నార్మల్ యూజరు మరి అచీవ్ చెయ్యాలి అంటే నార్మల్ యూజరు ఒక రూట్ రన్ చేసే కమాండ్స్ని రన్ చేయగలగాలి అంటే ఎలా? ఎందుకంటే ప్రతి ఒక్కరిని రూట్ యూజర్ని చేయలేం కదా, బట్ రూట్ యూజర్ రన్ చేసే కమాండ్స్ నార్మల్ యూజర్ రన్ చేయగలగాలి. ఓకే, సో అందరినీ రూట్ యూజర్ చేస్తే
ఏమవుతది? ప్రాబ్లమ్ అవుతది. ఎందుకంటే ఎవరైనా సరే రూట్ పర్మిషన్స్ ఉంటే, రూట్ యూజర్ లాగా పర్మిషన్స్ ఉంటే, లైనక్స్ సిస్టమ్‌లో ఏదైనా వాళ్ళు ఆహ్, రిమూవ్ చేయొచ్చు. ఆహ్, 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 సర్వీసెస్‌ని రిమూవ్ చేయొచ్చు. డేటాను రిమూవ్ చేయొచ్చు. సో, ఇలాంటివి ఏవైనా సరే చేసే అవకాశాలుంటాయి. సో, లినక్స్ సిస్టమ్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ, అవతల ఉన్న నార్మల్ యూజర్స్‌కి మనం పర్మిషన్స్ ఇవ్వాలి. ఏంటి? రూట్ యూజర్ రన్ చేయగలిగిన కమాండ్స్‌ని రన్ చేసే పర్మిషన్స్ ఇవ్వాలి. మరి రూట్ యూజర్ రన్ చేసే గల కమాండ్స్ నార్మల్ యూజర్‌కి ఇస్తే, నార్మల్ యూజర్స్‌కి మనం రూట్ రన్ చేసే కమాండ్స్ నార్మల్ యూజర్‌కి ఇచ్చినట్లయితే, మరి వాళ్ళు ఏమైనా అంటే ఏదైనా సరే రన్ చేసినట్లయితే ఇష్యూ అవుతది కదా! అంటే ఇప్పుడు ఎఫ్‌డిస్క్ కమాండ్ నేనిచ్చాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు సడెన్‌గా ఓ పార్టిషన్ రిమూవ్ చేసేసారనుకోండి. ప్రాబ్లమ్ అవుతది కదా! సో, అందుకనే మనం ఏం చేస్తాం, నార్మల్ యూజర్స్‌కి, నార్మల్ యూజర్స్‌కి సూడో ద్వారా, సూడో ద్వారా రిక్వైర్డ్, రిక్వైర్డ్, రిక్వైర్డ్ కమాండ్స్ ఓకే. లేదా వాళ్ళ కావాల్సిన జాబ్ రిలేటెడ్ కమాండ్స్ అన్నీ ఇవ్వకుండా, మనం కొన్ని కమాండ్సే వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వచ్చు. యూజింగ్ సూడో. అంటే జాబ్ రిలేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడనుకోండి. ఓకే. నెట్వర్క్ అడ్మిన్. లినక్స్ సిస్టమ్‌తో సంబంధం ఉండదు ఆయనకి. బట్ నెట్వర్క్ అడ్మిన్‌కి లినక్స్ సిస్టమ్‌లో లాగిన్ అయ్యి ఏమైనా నెట్వర్క్ ఇష్యూస్ వచ్చినాయనుకోండి. సో, వాళ్ళు చెక్ చేయాలి అంటే, వాళ్ళకి ఓన్లీ నెట్వర్క్ రిలేటెడ్ కమాండ్స్ ఆళ్ళకి మనం ఇస్తాం. అంటే ఐఎఫ్‌కాన్ఫిగ్, నెట్‌స్టాట్ ఇలాంటి కమాండ్స్ ఇస్తాం. బ్యాకప్ అడ్మిన్, బ్యాకప్ అడ్మిన్‌కి మనం పర్మిషన్స్ ఇవ్వాలి అంటే, ఎందుకంటే బ్యాకప్ రిలేటెడ్ ఏమైనా సరే బ్యాకప్ అవుతుందా లేదా చూడాలంటే బ్యాకప్ రిలేటెడ్. లేదా ఒక ఫ్రెషర్‌కి, ట్రైనీకి మనం కొన్ని కమాండ్స్ ఇవ్వాలి అంటే ఎలా? యూజింగ్ సూడో ద్వారా మనం కొన్ని సెట్ ఆఫ్ కమాండ్స్ వీళ్ళకి మనం సూడో ద్వారా ఇవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళని మనం మానిటర్ చేయొచ్చు. సూడో ఏం చేస్తది? మానిటర్ కూడా చేస్తదండి. సూడో వీళ్ళని మానిటర్ కూడా చేస్తుంది. ఎందుకంటే ఏ కమాండ్స్ రన్ చేస్తున్నారు? ఎక్కడ రన్ చేస్తున్నారు? ఏంటనేది ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ లాగ్. ఇంకొకటి వీళ్ళు డైరెక్ట్‌గా ఒక కమాండ్‌ని రన్ చేయలేరు. ఇప్పుడు ఎఫ్‌డిస్క్ ఉందనుకోండి. fdisk-l అనే కమాండ్ ఉంది. ఈ కమాండ్ వీళ్ళు డైరెక్ట్‌గా రన్ చేయలేరు. వాళ్ళు షుడ్ యూజ్ సూడో. సూడో అనే ఒక వర్డ్ వాట్ ఎవర్ వి కెన్ కాల్ కమాండ్. సూడోని యాడ్ చేయాలి కమాండ్ ముందు. ఇలా రన్ చేయాలి. ఇలా రన్ చేయాలి. సూడోని వాళ్ళు ముందుగా యాడ్ చేయాలి. యాడ్ చేయకపోతే ఆ కమాండ్ రన్ గాదు. ప్రతి కమాండ్‌కి సూడో వాళ్ళకి ఏవైతే పర్మిషన్స్ ఇచ్చామో, ఆ పర్మిషన్స్ ఇచ్చిన కమాండ్ ముందు సూడో అనేది వాడాలి వాళ్ళు. వాడితేనే కమాండ్ పనిచేస్తుంది. లేకపోతే పనిచేయదు. రూట్ యూజర్‌కి పనిచేసినట్లు వీళ్ళకి పనిచేయదు. సూడో అనేది వీళ్ళు వాడాలి. ప్రతి కమాండ్ ముందు సూడో అని వాడితేనే ఆ కమాండ్ రన్ అవుతది. లేకపోతే రన్ గాదు. ఓకే. సో, users can log in using their username and password and can issue administrative commands placing sudo in front of the commands. ఎగ్జాంపుల్ ఇది ఇంక నేను ఆర్‌పిఎం గురించి చెప్పలేదు కాబట్టి కమాండ్ ఇక్కడ నేను దీన్ని బదులుగా
ఇది తీసేస్తాను, ఇంకెందుకంటే అంతవరకు రాలేదు కదా. fdisk -l, ఇది నెక్స్ట్ టాపిక్ కమాండ్, అందుకనే మీకు అర్థం కాదు. sudo fdisk -l to run the command which shows disk disks information in Linux. ఓకే, ఈ ఆర్పిఎం తీసేద్దాం, ఎందుకంటే ఇంకా మీకు ఆర్పిఎం వరకు మనం రాలేదు కాబట్టి మీకు ఇది ఎగ్జాంపుల్ అర్థం కాదు. ఓకే, సో sudo fdisk -l to run the command which shows disk information in the Linux. ఓకే, సో అయితే వీళ్ళకి పర్మిషన్స్ ఎలా ఇస్తామండి అంటే etc sudoer ఫైల్లో ఇస్తాం. etc sudoers file has a rule that users have to follow when the using sudo command. That means that whatever commands access is provided to any user in etc sudoers file, etc sudoers ఫైల్లో మనం ఏవైతే కమాండ్స్ వీళ్ళకి అలౌ చేస్తామో లేకపోతే యాక్సెస్ ఇస్తామో రన్ చేయడానికి, ఆ కమాండ్స్ మాత్రమే వాళ్ళు రన్ చేయాలి. దట్ యూజర్ కెన్ రన్ ఓన్లీ దోస్ కమాండ్స్, ఆ కమాండ్స్ మాత్రమే వాళ్ళు రన్ చేయాలి. ఓకే, అయితే ఈటీసీ సూడోర్ ఫైల్ అనేది మనం ఎలా ఎడిట్ చేస్తాము, దీనికి ఒక స్పెషల్ ఎడిటర్ ఉంది, vsudo. vsudo అనేది ఒక స్పెషల్ ఎడిటర్. అయితే ఈ ఫైల్ ని విఐతో కానీ విఐఎం ఆర్ నానోతో కానీ ఎడిట్ చేయొచ్చు, బట్ ఆల్వేస్ సజెస్ట్ టు update the sudoer file using this vsudo editor. ఈ కమాండ్ ఆర్ ఎడిటర్ ఈ దీనిలోనే ఓపెన్ చేయాలి sudoer ఫైల్. ఎందుకు ఈ ఫైల్లోనే ఓపెన్ చేయాలి అంటే సింటాక్స్ ఎర్రర్స్, ఏమైనా ఇష్యూస్ అంటే ఎర్రర్స్ ఉన్నా, ఇంకోటి మల్టిపుల్ యూజర్స్ ఒకటే ఫైల్ని ఎడిట్ చేయొచ్చు. లినక్స్లో మల్టీ యూజర్ మల్టీ టాస్కింగ్ కదా, ఇప్పుడు ఒకటే ఫైల్ మీద మనం పని చేయొచ్చు, వేరే వాళ్ళు కూడా పని చేయొచ్చు. బట్ ఇదేం చేస్తుంది అంటే అలా మల్టిపుల్ యూజర్స్ని అలౌ చేయదు vsudo. ఎట్ ఏ టైం సింగిల్ యూజర్ని అలౌ చేస్తుంది. సో డు నాట్ ఎడిట్ ద ఈటీసీ sudo ఫైల్ డైరెక్ట్లీ అంటే ఏంటి, విఐ కానీ విఐఎం కానీ నానో కానీ వాడి ఎడిట్ చేయొద్దు అని చెప్తుంది. ఇన్స్టెడ్ యూజ్ vsudo అనేది వాడండి టు ఎడిట్ ద sudo ఫైల్. There are two reasons for that. It prevents two users from editing the file at the same time, and it also provides a limited syntax checking. అంటే విఐ లాగే మనకి fs tab, మనం fs tab మౌంట్ -a అనగానే ఏమవుతుంది, మనకి ఎర్రర్స్ ఏమైనా చూపిస్తుంది కదా, అలానే ఇది సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే చూపిస్తుంది. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఓన్లీ రూట్ యూజర్, you need the syntax checking, so use vsudo. సో అందుకనే vsudo కానీ వాడినట్లయితే మనకి ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి చెప్తాను. సో అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ sudo యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? Two of the best advantage about using sudo are, ఇది రియల్ టైంలో చాలా ఎక్కువగా వాడతారు sudo అనేది. ఓకే, ఏంటిది sudo? లిమిటెడ్ యూజర్ ప్రివిలేజెస్, అంటే ఒక యూజర్కి మనం ప్రివిలేజెస్ని లిమిట్ చేయొచ్చు. ప్రివిలేజెస్ అంటే పర్మిషన్స్ని, యాక్సెస్ని. వీ కెన్ రిస్ట్రిక్ట్ users to use certain commands as a privileged user
యాజ్ పర్ ద రోల్ ఆఫ్ ద యూజర్. ఆ యూజర్ యొక్క రోల్ ప్రకారము ఆ యూజర్కి అసైన్ చేసిన కమాండ్స్ని ఆ యూజర్ రన్ చేయాలి. ఒక నార్మల్ యూజర్ రన్ చేయగలిగిన కమాండ్స్ అన్ని రన్ చేస్తూ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ కమాండ్స్, ఇప్పుడు ఎఫ్ డిస్క్, పార్టెడ్, లేదా ఇంకొక యూజర్కి పాస్వర్డ్ చేంజ్ చేయడము, ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ కమాండ్స్. ఓన్లీ రూట్ యూజర్ కెన్ డూ దోస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ కెన్ రన్ ద కమాండ్స్. బట్ నార్మల్ యూజర్ కూడా యూస్ అంటే రన్ చేయగలగాలి ఆ కమాండ్స్. అంటే ఆ కమాండ్స్ మనం ఈ సూడో ఫైల్లో ఇచ్చినట్లయితే నార్మల్ కమాండ్ కూడా రన్ చేయగలడు. బట్ నార్మల్ కమాండ్కి నార్మల్ యూజర్కి రూట్ యూజర్కి డిఫరెన్స్ ఏంటంటే, సూడో ద్వారా మనం నార్మల్ యూజర్కి పర్మిషన్స్ ఇస్తే ప్రతి కమాండ్ ముందు సూడో వాడాలి. రూట్ యూజర్ వాడాల్సిన అవసరం లేదు. రూట్ యూజర్ వితౌట్ సూడో కెన్ రన్ ఎనీ కమాండ్. ఎందుకంటే రూట్ అనేది సూపర్ యూజర్. ఓకే. సో నెట్వర్కింగ్ కమాండ్స్ ఫర్ నెట్వర్క్ అడ్మిన్ అండ్ network users and admin commands for admin users, etc. Log of the action done by users. ఇక్కడ ప్రతి ఒక్క యూజరు ఏం రన్ చేస్తున్నాడో సూడో యూజర్ అంటాం. వాళ్ళని సూడో యూజర్స్, లేదా ఆ నార్మల్ యూజరు రన్ చేస్తున్న కమాండ్స్, సూడో యూసేజ్ రన్ చేస్తున్న కమాండ్స్ అన్ని ఇక్కడ మనకి రికార్డ్ అవుతాయండి, ట్రాక్ అవుతా ఉంటుంది. All commands executed by sudo users will be stored in var log secure. ఇందులో లాగ్ అవుతా ఉంటుంది. సో అండ్ సో యూజరు ఎఫ్ డిస్క్ అనే కమాండ్ రన్ చేశాడు అనేది ఇక్కడ ఆ యూజర్ యొక్క నేము, ఆ కమాండ్ ఏ టైంలో రన్ చేశాడు అన్ని లాగ్లో కనిపిస్తాయి. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు, యూ కెన్ మేక్ యువర్ ఓన్ లాగ్ ఫైల్ బై పాసింగ్ అన్ ఎంట్రీ ఇన్ ఈటీసీ sudo ఫైల్. ఇది డిఫాల్ట్ ఫైల్ పాత్. మీకు ఒక డిఫరెంట్ పాత్ కావాలి, వేరే పాత్లో లాగ్ క్రియేట్ అవ్వాలంటే మీరు పాత్ మార్చుకోవచ్చు. ఓకే, ఇది ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంది. లాగ్ పాత్ మార్చుకోవాలి, వేరే పాత్లో లాగ్ జనరేట్ అవ్వాలంటే మీరు ఆ లాగ్ పాత్ని మార్చుకోవచ్చు ఎక్కడైనా, ఏ సర్వీస్లో అయినా సరే లినక్స్లో. ఇది డిఫాల్ట్ లాగ్ పాత్. వేర్ అనేది డిఫాల్ట్ అండి. లాగ్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. ఏ సర్వీస్ యొక్క లాగ్ అయినా వేర్లోనే ఉంటాయి. సో చాలా మంది పాత్ మార్చరు, డిఫాల్టే. మాక్సిమం రియల్ టైంలో ఇప్పుడు అపాచీ అయినా ఇలాంటి చాలా సర్వీసెస్లో ఉన్నాయి, డిఎన్ఎస్, డిహెచ్సిపి, ఏ సర్వీస్ అయినా సరే వాటి యొక్క లాగ్ అనేది వేర్లోనే పెడతారు. కావాలంటే వేర్లో ఈ ఫోల్డర్ డైరెక్టరీని మార్చుకుంటారు, లాగ్ తర్వాత ఈ డైరెక్టరీని, ఈ ఫైల్ని ఇలా మార్చుకుంటారు తప్ప వేర్ అనేది లాగ్స్కి, ఏ సర్వీస్ లాగ్స్ కైనా వేర్లోనే స్టోర్ అవుతాయి. ఎక్కువగా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు మీరు. ఓకే ఓకే, ఎంట్రీ ఇస్తే మారిపోతుంది. ఓకే, ఇక ఇలా మార్చుకోవాలి. డిఫాల్ట్ లాగ్ ఫైల్ అని పాత్ ఉంటుంది. సో వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్ టు సేవ్ ద లాగ్ ఆఫ్ ద లాగ్స్, వాట్ కమాండ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై విచ్ సూడో యూజర్, అదే చెప్పాను. ఏ సూడో యూజర్ ఏ ఫైల్ని ఇది అట్లా రన్ చేస్తున్నాడో తెలుస్తుంది. ఓకే, సో ఈ సూడో ఫైల్ని మనం ఓపెన్ చేయాలంటే vsudo ఇదే మనం వాడాలి. ఎక్కడ ఉందండి, vsudo అనేదే మనం వాడాలి. కమాండ్ టైప్ ఆఫ్ ఎడిటర్ అది, ఈ ఫైల్కి డిజైన్, ఈ ఫైల్ కోసమే డిజైన్ చేసిన ఎడిటర్. ఓకే, సో మనం ఇప్పుడు సూడో ఫైల్ ఎక్కడ ఉందో నేను క్యాట్ కమాండ్తో ఓపెన్ చేస్తాను. టెర్మినల్ మీద ఓపెన్ చేస్తాను. క్యాట్ కమాండ్ ఏం చేస్తుంది, టెర్మినల్ మీద ఓపెన్ చేస్తుంది. ఓకే, ఫైల్ ఓపెన్ చేయడానికి క్యాట్ కమాండ్, ఫైల్ ఎడిట్ చేయాలంటే క్యాట్ కమాండ్ కాదు, మనం ఎడిటర్స్ వాడుతూ ఉంటాం యూజువల్గా, విఐ, నానో, విఐఎం, జీ ఎడిట్ ఇలాంటివి వాడతాం కదా. సో నేనైతే ఇప్పుడు సూడోర్స్ ఇది ఫైల్. ఓకే,
ఇది ఫైల్. ఓకే. అయితే నేను vsudo ఇది కమాండ్ కదా, etc sudoers ఇదిగోండి ఎడిటర్. ఇలా ఈ ఫైల్ ఓపెన్ చేయొచ్చు. సేమ్ అది vi లాగే ఫంక్షన్ చేస్తుంది. సో కోలన్ క్యూ ఎంటర్. vi ఎడిటర్ ఎలాగో మనకి vsudo కూడా అలానే పనిచేస్తుంది. మనం సేవ్ చేయాలన్నా కోలన్ wq సేవ్ అండ్ క్విట్ wq ఎక్స్క్లమేషన్ మార్క్ ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి సేవ్ చేసేటప్పుడు, మనం క్లోజ్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తే ఎక్స్క్లమేషన్ మార్క్ వాడచ్చు. అంటే ఇది విఏ లాగే పనిచేస్తుంది, vsudo విఏ లాగే పనిచేస్తుంది. అయితే ఇది ఫైల్ etc sudo. ఓకే. అయితే నేను vsudo ఒకటే రన్ చేస్తే చాలండి, ఫైల్ ఓపెన్ అయిపోతుంది. ఆ పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎడిటర్ వాట్ ఎవర్ ఈ కమాండ్ ఆర్ ఎడిటర్ ఇది దేనికోసం చేయబడింది, ఆ ఫైల్ కోసం, ఆ ఫైల్ని ఎడిట్ చేయడం కోసం. అందుకనే మనం vsudo ఇచ్చినా సరిపోతుంది, ఆటోమేటిక్గా ఫైల్ ఓపెన్ అయిపోతుంది. క్లియర్? ఓకే. నో అయితే ఇప్పుడు నేను ఈ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఇలా స్క్రోల్ చేయండి కిందకి. ఇక్కడ చూసారా, allow root to run any command anywhere. చూసారా, సూడో ఫైల్లో రూట్ కి ఆల్ అని ఉంది. ఓకే. అంటే allow root to run any command, ఏ కమాండ్ అయినా ఏ ప్లేస్ లో అయినా ఎనీవేర్ రన్ చేయొచ్చు రూట్ కి. ఇది పర్మిషన్స్. ఇక్కడ మీరు చూస్తే as you can see there is basically one line root. This line means that user root can execute from all terminals acting as all users and run all commands. అది ఆల్ యొక్క అర్థం. అయితే ఇప్పుడు నేను వన్ సెకండ్, సారీ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమి చేయను, ఫస్ట్ అయితే చెక్ చేస్తాను. అనంత్ అనే యూజర్లకు స్విచ్ అవుతున్నాను. fdisk-l పనిచేస్తుంది, ఎందుకంటే నిన్న మనం స్పెషల్ పర్మిషన్స్ ఏవో ఇచ్చాము, సో అందుకని పనిచేస్తుంది. ఒక్క నిమిషం, నేను ఆ స్పెషల్ పర్మిషన్ తీసేస్తే మనం అనంత కూడా పనిచేయదు. రూట్ యూజర్లోకి వెళ్తాం. సో విచ్ fdisk ls-l usr sbin fdisk. చూడండి ఏం చేసాం మనం, సెట్ యూజర్ ఐడి గుర్తుందా? సో chmod u-s usr sbin fdisk. ఈ టైపోస్ ఒకటి. ఓకే, ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను అనంత్ అనే యూజర్లోకి స్విచ్ అవుతాను. fdisk-l. సారీ అండి, నాకు టైపింగ్ పెద్దగా రాదు. చూసారా, పర్మిషన్ డినైడ్. పోనీ పార్టెడ్ -l ఏమంటుంది, పని చేయట్లేదు. ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ కమాండ్స్, ఇవన్నీ
అడ్మినిస్ట్రేటర్ కమాండ్స్ పాస్ wd ఇక్కడ యూజర్స్ ఏమున్నారో చూడాలి, ఒక్క నిమిషం. ఇంకొక యూజర్ పాస్వర్డ్ నేను ఎడిట్ అంటే అసైన్ చేయడానికి చూస్తాను. ఓకే, వేరే యూజర్ ఇది కాదు, పాస్వర్డ్ వాటికి ఉందా లేదో చూడాలి. షాడో ఓకే, బాల్కి లేదు పాస్వర్డ్, టెస్ట్ 2కి లేదు, 3కి లేదు. ఓకే, సో నేను అనంత్ అనే యూజర్లో ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. పాస్ wd ఓకే అండ్ test2 ఏమంటుంది, నేను ఇంకొక యూజర్కి పాస్వర్డ్ అసైన్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను. ఓన్లీ రూట్ కెన్ స్పెసిఫై ఏ యూజర్ నేమ్. సో నా పాస్వర్డ్ నేను మార్చుకోవచ్చు, ఓకే, బట్ ఇంకొక యూజర్కి పాస్వర్డ్ నేను అసైన్ చేయలేను. Ctrl+C అన్నాను, ఓకే, అసైన్ చేయలేను. సో పర్మిషన్స్ లేవు. అయితే ఇప్పుడు నేను సూడోలో పర్మిషన్స్, సూడో ఫైల్లో పర్మిషన్స్ అనేవి ఇస్తాను. సో vsudo అనే కమాండ్ రన్ చేస్తూ పాత్ కూడా ఇవ్వండి. ఎందుకు ఇస్తా అంటే కొద్దిగా అలా మతిమరుపు ఉన్న వాళ్ళు అయితే మనం vsudo రేపొద్దున ఎవరైనా పాత్ అడిగారు అనుకోండి, మర్చిపోతారు మీరు. అందుకనే ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ పాత్ గుర్తు. సో ఇలా మనం టైప్ చేస్తూ ఉంటే గుర్తు ఉంటుంది కదా, సో అందుకనే పాత్ కూడా ఇవ్వండి vsudo తర్వాత. సో ఇన్ దట్ వే యూ కెన్ రిమెంబర్. లేకపోతే ఎవరైనా పాత అడిగితే తక్కువని గుర్తుకు రాదు. సో vsudo. సో ఇప్పుడు నేను అనంత్ అనే యూజర్కి నేను పర్మిషన్స్ ఇవ్వాలి. అంటే ఓన్లీ నేను fdisk parted ఈ 2 కమాండ్స్కి నేను పర్మిషన్స్ ఇవ్వాలి. పర్మిషన్స్ ఇవ్వాలంటే ఎలా? సో ఫస్ట్ అయితే చూసారు ఇక్కడ, మీకు ఇక్కడ ఇలా వస్తుంది లైన్. అంటే దిస్ ఇస్ కాల్డ్ సింటాక్స్ చెకింగ్. మీరు ఓపెన్ చేశారు, ఏమి చేంజ్ చేయలేదు అని అంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ అయితే fdisk which parted. ఓకే, సో ఈ కమాండ్ యొక్క ఎగ్జిక్యూటబుల్ ఫైల్ పాత్ ని నేను విచ్ కమాండ్ తో తెలుసుకున్నాను. యూజర్ has been fdisk user has been parted. ఇది ఈ కమాండ్స్ యొక్క ఎగ్జిక్యూటబుల్ ఫైల్ పాత్. సో ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోండి, యూజ్ has been fdisk user has been. ఓకే, నౌ vsudo etc sudoers. ఓకే, ఇందులోకి వెళ్ళి రూట్ దగ్గరికి రండి. ఓకే, ఇన్సర్ట్ మోడ్ ఆన్. సేమ్ విఐ ఎడిటర్ ఎలా మనం యూజ్ చేస్తామో అలానే ఇన్సర్ట్ మోడ్ ఆన్ చేయాలంటే ఓకే, అనంత్ పైన ఆల్ అలా కాపీ చేయండి, ఇచ్చి ఇక్కడ కమాండ్స్, ఇది కమాండ్స్ ప్లేస్. ఓకే, సో ఇక్కడ మనం కమాండ్స్ ఇవ్వాలి. అంటే ఏ కమాండ్స్ మనం ఎలా చేస్తున్నాం, యూఎస్ఆర్ ఎస్బిన్ కదా, మర్చిపోయినప్పుడే నేను యూఎస్ఆర్ ఎస్బిన్ fdisk కామా స్పేస్ ఇవ్వండి, యూఎస్ఆర్ ఎస్బిన్ పార్టెడ్. ఆ కమాండ్ యొక్క ఎగ్జిక్యూటబుల్ ఫైల్ పాత్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి మనం. ఓకే, ఆల్ అని ఇచ్చామనుకోండి, నేను ఇక్కడ కూడా ఆల్ అని ఇచ్చేసాను అనుకోండి, ఇక్కడ కూడా ఆల్ ఇస్తే రూట్కి ఏవైతే పర్మిషన్స్ వస్తాయో అన్నీ వస్తాయి. ఒకసారి ట్రై చేద్దాం, ఫస్ట్ ఇచ్చి ఒకసారి ట్రై చేద్దాం. ఈ పాత్ ఇవ్వకుండా నేను ఆల్ అని ఇస్తాను. ఓకే ఓకే, కోలన్ ఇచ్చాను.
నౌ su అనంతలో. సో fdisk-l స్టిల్ రావట్లేదు కదా, ఎందుకు రావట్లేదు చెప్పగలరా ఎవరైనా? సూడో వాడాలండి. సూడో వాడకపోతే పనిచేయదు. ఇదేమీ రూట్ యూజర్ కాదు కదా అనంత్ అనేది. ఓకే, సో ఇప్పుడు రూట్ ఏ కమాండ్స్ రన్ చేయగలదో అన్ని కమాండ్స్ అనంత్ అనే యూజర్ రన్ చేయగలదు ఇప్పుడు. బట్ ఆ కమాండ్ ముందు సూడో వాడాల్సిందే. ఓకే, సో అనంత్ యొక్క పాస్వర్డ్ ఫస్ట్ టైం అడుగుతుంది, సెకండ్ టైం నుంచి అడుగుతుంది. కనిపి పార్టెడ్ -l పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు? సూడో వాడాలి. ఓకే, నెక్స్ట్ పాస్ wd test2 పని చేయదు, సూడో వాడాలి. ఇప్పుడు పని చేస్తుందా? ఓకే, నేను ఏదో పాస్వర్డ్ సెట్ చేస్తాను, ఐ మీన్ అసైన్ చేస్తాను. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ నౌ. సో ఇప్పుడు ఆల్ అని ఇచ్చాను కాబట్టి అక్కడ నేను అలా కాకుండా నేను ఓన్లీ స్పెసిఫిక్ కమాండ్స్ మాత్రమే నేను అనంత్ అనే యూజర్కి ఇవ్వాలనుకుంటున్నాను. స్పెసిఫిక్ కమాండ్స్. సో స్పెసిఫిక్ కమాండ్స్ ఇవ్వాలనుకున్నప్పుడు vsudo etc sudoers వెళ్ళి డిలీట్ చేయండి. ఇన్సర్ట్ మోడ్ ఆన్ చేసుకోవాలి, జాగ్రత్త. ఈ ఫైల్ని ఎడిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎడిట్ చేయాలి. మీకు ఏమైనా డౌట్ వచ్చి ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు ఏం చేస్తారంటే సేవ్ చేయకుండా బయటకు రండి, మళ్ళీ ఓపెన్ చేయండి. ఓకే, నౌ ఇప్పుడు నేను 3 కమాండ్స్ నేను యూస్ చేశాను కదా, ఆల్ అని ఇస్తే ఏ కమాండ్ అని రన్ అవుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కొన్ని కమాండ్స్కి ఓన్లీ 3 2 కమాండ్స్కి నేను పర్మిషన్స్ ఇస్తాను. ఇక్కడ usr sbin fdisk ఇదే కదా fdisk యొక్క ఎగ్జిక్యూటబుల్ ఫైల్ పాత్ కామా స్పేస్ usr sbin parted. సో ఈ 2 కమాండ్స్ మాత్రమే అనంత్ అనే యూజర్ రన్ చేయగలదు, ఇంకే కమాండ్స్ రన్ చేయలేదు. చూద్దామా? చూసారా, ఇప్పుడు సేవ్ చేసి వచ్చాం కాబట్టి మనకి ఇప్పుడు ఎర్ర. ఇంతకుముందు సేవ్ చేయకుండా బయటకి ఏం సేవ్ చేయలేదు అని చెప్పేది, అది సింటాక్స్ చెకింగ్. అంటే మనం ఫైల్లో ఏం చేస్తున్నాం అనేది చెక్ చేసి చెప్తా ఉంటుంది. ఓకే, సో నేను ఇచ్చానండి. ఇప్పుడు అనంత్ అనే యూజర్లోకి నేను స్విచ్ అవుతున్నాను. ఓకే, fdisk-l ఎందుకు పని చేయట్లేదు? ఓకే, sudo parted -l. ఓకే, గుడ్. ఇప్పుడు sudo pass wd అంటాను. పని చేస్తుందా? పని చేస్తుందండి? పని చేస్తుంది. పని చేయకూడదు. ఎందుకు? నేను ఓన్లీ 2 కమాండ్స్కి మాత్రమే నేను పర్మిషన్స్ ఇచ్చాను, సూడో యూజర్తో రన్ చేయమని. బట్ అనంత్ అనేది యూజర్ ఇంకా ఉందంటే ఇంకా ఫైలు మనకి ఇంకా అది క్యాషేలో ఉంది, అది అప్డేట్ అవ్వాలి. సో మనం కొద్దిసేపు అయినాక పోతుంది, కొద్దిసేపు అయినాక పోతుంది. సో లేకపోతే ఒక పని చేద్దాం. ఓకే, ఎగ్జిట్ అన్నాం. ఓకే, ఎగ్జిట్ అని అనంత్ అనే యూజర్ నుంచి ఎగ్జిట్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా లాగిన్ చేస్తాం. లాగిన్ చేసా. ఓకే, నౌ sudo
పాస్ wd test2 రాకూడదు, ఇంకా క్యాషే నుంచి వస్తుంది అనుకుంటా. ఇంకా రాకూడదు. ఓపెన్ చేద్దాం. ఎగ్జిట్ అని ఇక్కడ నుంచి కొద్దిసేపు అయినా కూడా మనకి పోతుంది. లేకపోతే యా అనంత్ ఓకే, నో పాస్ wd ఇలా అంటాను, test2 ఓకే. నౌ ఇప్పుడు sudo వాడతాను. కొద్దిగా టైం తీసుకుంటుంది, ఇంకా పని చేస్తుంది. ఎందుకంటే ఆల్ అని ఇచ్చాం కదా, ఆల్ అని ఇచ్చిన తర్వాత మనం కొద్దిసేపు ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. మేబీ ఇంకా రీబూట్ చేస్తే అది పోతుంది. ఓకే, హూ యామ్ ఐ. ఓకే, యాక్చువల్గా ఎర్రర్ మనకి ఇక్కడే రావాలి, ఇగో ఇక్కడే రావాలి. ఇంకా ఎడిట్ అవుతుంది, కొద్దిసేపు అయినాక పోతుంది. మనం లాస్ట్లో చెక్ చేద్దాం. సో ఇలా మీకు ఓన్లీ ఆ కమాండ్స్ మాత్రమే పనిచేస్తాయి, ఇంకొక కమాండ్స్ పనిచేయవు. సూడో యూస్ చేసినంత మాత్రాన వేరే కమాండ్స్ పనిచేయవు. ఓకే, LSBLK అనేది జస్ట్ నార్మల్ కమాండ్, ఇది అడ్మినిస్ట్రేటివ్ కమాండ్స్ కాదు. సో ఏ యూజర్లో అయినా పనిచేస్తాయి. మళ్ళీ ఆర్పిఎం ఉంది, ఆర్పిఎంతో మనం ఒక ప్యాకేజీని ఇన్స్టాల్ చేసినట్లయితే మనకి అది అడ్మినిస్ట్రేటివ్ కమాండ్, సో అది మనకి పనిచేయదు. అది మీకు చెప్పలేదు కాబట్టి నేను అది ఇక్కడ చెప్పిన మీకు అర్థం కాదు. సో ఇలా మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే vsudo మొత్తం తీసేస్తాను. vsudo etc sudoers ఓపెన్ చేసి ఈ రూట్ అనంత్ అనే యూజర్ ఇచ్చాను కదా, ఇది తీసేస్తానండి. ఇన్సర్ట్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, నౌ అనంత్ అనే యూజర్కి స్విచ్ అవుతున్నా, ఎగ్జిట్ చేసేదాన్ని. అనంత్ అనే యూజర్కి స్విచ్ అవుతున్నాను. ఓకే, మనం ఇంతకుముందు అనంత్ అనే యూజరే మనం క్యాషియర్ నుంచి వస్తుంది కదా, ఇప్పుడు అనంత్ అనే యూజర్లో చెక్ చేద్దాం. ఏంటి sudo fdisk -l, ఇంకా అది క్యాషియర్ నుంచి వస్తుంది. ఐ మీన్ ఇంకా అప్డేట్ కాలేదు, అందుకనే వస్తుంది. sudo parted -l చూడు, తీసేసినా కూడా పనిచేస్తున్నాయి. ఓకే, అయితే నేను ఏం చేస్తానంటే అనంత్ అనే యూజర్ నుంచి test2 అనే యూజర్కి స్విచ్ అవుతున్నాను. ఇక్కడ చెక్ చేస్తా. ఓకే, sudo fdisk -l పాస్వర్డ్ అడుగుతుంది. test2 is not in sudo's file, this incident will be reported. చూసారా, test2 అనేది అసలు సూడోర్ ఫైల్ లేదు. సో మీరు సూడో యూస్ చేసి కమాండ్ రన్ చేస్తే రన్ కాదు, ఇలా రావాలి. ఓకే, parted -l
ఇంకది క్యాషే నుంచి వస్తుంది. ఇది ఇలా రావాలి. ఓకే. అనంత్‌కి నేను పర్మిషన్స్ ఇచ్చాను. ఆ పర్మిషన్స్ ఫైల్ అనేది క్యాషేలో ఉంటది కాబట్టి మనకి ఇంకా పనిచేస్తుంది. ఒకసారి సిస్టము కొద్దిసేపు అయినాక మళ్ళీ ఓకే. సో, ఇప్పుడు నేను అనంత్ అనే యూజర్‌లోకి స్విచ్ అవుతా. ఒకసారి ఇప్పుడు ట్రై చేస్తా. ఆహ్, fdisk-l ఓకే. సుడో ఇస్తాను. ఎందుకు పనిచేస్తుంది? ఇంతసేపు ఉండదు. ఎంతసేపు పార్టెడ్ -l ఓకే. అండ్ వేరే యూజర్‌కి పని చేయట్లేదు. బట్ ఈ యూజర్‌కి పనిచేస్తుంది. అంటే ఇది క్యాషే నుంచి కాదు. సమ్‌వేర్ ఎక్కడి నుంచో మనకి ఈ పర్మిషన్స్ వస్తున్నాయి. ఇంక వేరే యూజర్ ఏదైనా చూద్దాం. టెస్ట్2 నేను చెక్ చేశాను. ఇంకా యూజర్స్ చెక్ చేశాను. సో, గ్రూప్ అనంత్. హ్మ్. అనంత్ అనే యూజరు యారన్ అనే గ్రూప్‌లో ఉంది. వీల్ అనే గ్రూప్‌లో ఉంది. మై జీఆర్‌పీ అనే గ్రూప్‌లో ఉంది. సో, యారన్ను, మై జీఆర్‌పీ అనేది మనం క్రియేట్ చేసిన గ్రూప్స్. హ్మ్. ఇక్కడి నుంచి వస్తాయండి పర్మిషన్స్. మేబీ నా డౌట్. అదే అక్కడి నుంచే వస్తున్నాయి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో, రూట్‌లోకి స్విచ్ అయ్యి, ఓకే. vsudo etc sudoers సారీ. ఫైల్‌లోకెళ్ళి వీల్ అనేది గ్రూప్. ఇగోండి. వీళ్ళకి వీళ్ళలో ఉన్న మెంబర్స్ ఎవరైనా ఏ కమాండ్ అయినా ఎక్కడైనా రన్ చేయొచ్చు. లైక్ రూట్ లాగా. సో, నేను ఇన్సర్ట్ మోడ్ ఆన్ చేసి హాష్ ఇస్తాను. స్పేస్ ఇవ్వాలి. ఓకే. కోలన్ సేవ్ చేశా. ఇప్పుడు ఎస్‌యు అనంత్ స్విచ్ అవుతున్నాను. ఓకే. నౌ fdisk sudo sudo fdisk-l యెస్. ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. వీళ్ళో మెంబర్ అవ్వడం వల్ల అనంత్ అనే యూజర్ మనమేం మెంబర్‌గా యాడ్ చేయలేదు. ఎందుకంటే అనంత్ అనే యూజర్ మనం దిస్ ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో మనం క్రియేట్ చేసాం కాబట్టి. ఏఆర్ఎన్ అనే యూజర్ క్రియేట్ చేసాం. గుర్తుందో లేదో. దాన్ని మనం అనంత్‌గా రీనేమ్ చేసాం. సో, అప్పుడు వీల్ అనే యూజర్‌లో మెంబర్ అయింది. సో, వీల్ అనే యూజర్‌లో మెంబర్ అయింది కాబట్టి వీల్ అనే అంటే వీల్ అనే గ్రూప్‌లకి ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి రన్ చేయడానికి. అందుకనే ఇప్పుడు మీకు రావట్లేదు చూడండి. ఇది ప్రాబ్లమ్. కొన్ని సందర్భాల్లో క్యాష్ నుంచి కూడా వస్తా ఉంటది. అది కొద్ది సమయమే. ఎక్కువ కాదు. ఇప్పుడు రావట్లేదు చూసారా? పాస్‌డబ్ల్యూడీ టెస్ట్2 ఇలా రావాలి. అది. క్లియర్? ఇలా మనం సూడో సూడో ద్వారా కొన్ని కమాండ్స్‌ని మనం ఆహ్, ఇవ్వొచ్చండి. పర్మిషన్స్ ఇవ్వచ్చు. టు రన్ ఇన్ ద లినక్స్ సిస్టమ్. లినక్స్ సిస్టమ్‌లో రన్ చేయడానికి అదర్ నార్మల్ యూజర్స్‌కి మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. చూసారా? ఓకే. నేను రూట్ యూజర్‌కి స్విచ్ చేద్దాం. సో, ఇంతవరకు పర్టిక్యులర్ యూజర్స్‌కి మాత్రమే మనం పర్మిషన్స్ ఇచ్చాం. సూడో ఫైల్ ద్వారా. అవునా? సో, ఇప్పుడు నేను గ్రూప్స్‌కి ఇస్తాను. ఒక గ్రూప్ తీసుకుందాం మనం. ఏ గ్రూపు? ఈటీసీ గ్రూప్. ఓకే. మై గ్రూప్ అని ఉంది కదా! మై గ్రూప్. ఈ మై గ్రూప్‌కి నేను పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఎలా?
vsudo etc sudoers ఫైల్లోకి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి, ఇక్కడ ఇలా స్క్రోల్ చేసి ఇది అన్కమెంట్ చేయండి. ఇన్సర్ట్ మోడ్ ఆన్, డిలీట్ చేయండి. ఇక్కడ నేను సేమ్ ఎలా ఉందో పర్సంటేజ్ మై గ్రూప్ దీన్ని ఇలా కమెంట్ చేసే పెట్టండి చెప్తా, సో దట్ మీకు డిఫరెన్స్ అర్థం. మై గ్రూప్ యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేసేయండి పైన. సో దట్ మై గ్రూప్ అనే గ్రూప్ కి ఫుల్ పర్మిషన్స్ వస్తాయి. అంటే ఏ కమాండ్ అయినా ఈ మై గ్రూప్ లో ఉన్న యూజర్స్ రన్ చేయగలరు. ఓకే, మై గ్రూప్ లో ఎవరున్నారండి, ఒక్క నిమిషం. టెయిల్ ఈటీసీ గ్రూప్ వీళ్ళు ఉన్నారు మై గ్రూప్ లో. ఓకే, సో test2 నేను test2ని అనంత్ యూజర్ లో కమాండ్స్ రన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే అనంత్ అని యూజర్ లో స్విచ్ అవుతాం. sudo fdisk -l ఫస్ట్ టైం కాబట్టి పాస్వర్డ్ అడుగుతుంది, రన్ అవలే. passwd ఓకే. సో ఈ రెండు కమెంట్ చాలండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అనంత్లో పని చేయలేదు, అనంత్ అనే యూజర్లో పని చేయలేదు. సో నేను test2లోకి వెళ్తాను. test2లోకి వెళ్ళాను. sudo fdisk -l పాస్వర్డ్ test2 యొక్క పాస్వర్డ్ పనిచేసింది. ఎందుకు పనిచేసింది, పార్టెడ్ పనిచేసింది. ఎందుకు పనిచేసింది, test2 అనే యూజరు మై గ్రూప్ లో మెంబర్ కాబట్టి మై గ్రూప్ కి సూడో ఫైల్లో పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి వచ్చాయి. అనంత్ అనే యూజరు అనంత్ అనే యూజర్ కానీ అనంత్ ఉండే గ్రూప్ కానీ సూడోర్ ఫైల్లో లేదు కాబట్టి అనంత్ అనే యూజర్కి రాలేదు పర్మిషన్స్. ఓకే, ఇలా మనం గ్రూప్కి యూజర్స్కి సూడోర్ ఫైల్లో పర్మిషన్స్ అనేవి ఇవ్వచ్చు. అన్ని కమాండ్స్కి ఇవ్వచ్చు, పర్టికులర్ కమాండ్స్కి ఇవ్వచ్చు. ఓకే, ఓకే vsudo. అయితే మీరు అబ్జర్వ్ చేశారా, ప్రతిసారి మనకి పాస్వర్డ్ అడుగుతుంది. అంటే ఫస్ట్ టైం అడుగుతుంది, సక్సెస్ఫుల్ ఒక కమాండ్ రన్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ కమాండ్ రన్ చేసేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది, తర్వాత అడగట్లేదు. కానీ ఆ కమాండ్ రన్ చేసేటప్పుడు పర్మిషన్ లేకపోతే ఎవ్రీ టైం మనకి పాస్వర్డ్ అడుగుతుంది. పర్మిషన్ లేకుండా మనం రన్ చేసాం అనుకోండి, అదే సెక్యూరిటీ. సెకండ్ టైం కూడా అడుగుతుంది, థర్డ్ టైం కూడా అడుగుతుంది, ప్రతిసారి అలాగ అడుగుతుంది. బట్ వన్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఉండాలి. అంటే ఒక సక్సెస్ఫుల్ కమాండ్ రన్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అడగదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ టైం నన్ను ఇక్కడ అడిగింది. ఎందుకు, ఇక్కడికి ఇక్కడ చూడండి, పాస్వర్డ్ అనేది ఇక్కడ అడిగింది, ఎందుకంటే పర్మిషన్ లేకుండా రన్ చేశాను. మళ్ళీ అడిగింది, పర్మిషన్ లేకుండా రన్ చేశాను. అదే పర్మిషన్ ఉండి నేను రన్ చేస్తే సెకండ్ టైం నుంచి అడగదు. ఇలా ఫస్ట్ టైం పర్మిషన్ లేకుండా రన్ చేశాను, అడిగింది. సెకండ్ టైం రన్ చేస్తాను, అడుగుతుంది. థర్డ్ టైం కూడా రన్ చేస్తే అడుగుతుంది. సో పర్మిషన్ ఉండి మనం రన్ చేస్తే ఇంకా అడగదు, పర్మిషన్ లేకుండా రన్ చేస్తే ఇలా అడుగుతూనే ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ సెక్యూరిటీ. ఓకే, నౌ నేను vsudo
మనకి నాకు ఆ పాస్వర్డ్ అడగకూడదు. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నా అంటే పాస్వర్డ్ నాకు అడగకూడదు. పాస్వర్డ్ అడగకూడదు అంటే ఏం చేయాలి? ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ చూసారా? సేమ్ థింగ్ వితౌట్ ఎ పాస్వర్డ్. అంటే పాస్వర్డ్ అడగకూడదు. పాస్వర్డ్‌ని ప్రాంప్ట్ చేయకూడదు. గాట్ ఇట్? పాస్వర్డ్‌ని ప్రాంప్ట్ చేయకూడదు. సో, ప్రాంప్ట్ చేయకూడదంటే ఇక్కడ మనం యాడ్ చేయాలండి. ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఇన్సర్ట్ మోడ్ ఆన్ చేసుకోండి. సో, నేనేం చేస్తానంటే ఇలా స్పేస్ ఇచ్చి ఇక్కడికొచ్చి ఓకే. పర్సెంటేజ్ ఇచ్చి గ్రూప్, మై గ్రూప్ అనిచ్చి ఇలా పైనది యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేసేయండి. నో పాస్ డబ్ల్యూడి కోలన్ స్పేస్ ఆల్. ఓకే. సో, నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇది తీస్తాను. ఓకే. సో దట్ నేను మై గ్రూప్ అనే యూజర్‌లో సారీ మై గ్రూప్ అనే గ్రూప్‌లో ఉన్న యూజర్స్‌కి పాస్వర్డ్ ప్రాంప్ట్ చేయదు. వీల్స్‌ని ఇక్కడ కమెంట్ చేశాను. వీల్స్‌లో అనంత్ ఒక మెంబర్ కాబట్టి అనంత్ ఎగ్జిక్యూట్ చేస్తే కమాండ్స్ పాస్వర్డ్ అడుగుతది. ఈ మై గ్రూప్‌లో ఎవరైతే ఉన్నారో ఆ యూజర్స్ గాని రన్ చేసినట్లయితే పాస్వర్డ్ అడగదు. సో, ఓకే. నౌ ఇప్పుడు నేను ఎస్‌యు అనంత్ ఓకే. సుడో ఎఫ్ డిస్క్ -l పాస్వర్డ్ అడుగుతుంది. చూసారా? ఓకే. పాస్వర్డ్ ఇస్తున్నాను. గుడ్. నెక్స్ట్ సుడో టెస్ట్2 అనే యూజర్‌లోకి స్విచ్ అవుతున్నాను. స్విచ్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ ఇవ్వాలి కదా! ఓకే. ఓకే. నౌ సుడో fdisk -l ఇక్కడ రన్ చేస్తున్నా. ఇక్కడ పాస్వర్డ్ అడగకూడదు మనకి. అనంత్ అనే యూజర్‌కి అడగొచ్చు. ఎందుకంటే అనంత్ అనే యూజర్ వీల్‌లో మెంబర్ కాబట్టి వీల్ అనేది పాస్వర్డ్ నో పాస్వర్డ్ వితౌట్ పాస్వర్డ్ దాంట్లో మనం యాడ్ చేయలేదు కాబట్టి పాస్వర్డ్ అడిగింది అనంత్‌కి. బట్ టెస్ట్2కి అడగకూడదు. సో అడగలేదు. అది డిఫరెన్స్. ఓకే. వి sudo etc sudoers 5. ఓకే. ఇదిగోండి. ఇక్కడ నేనేం చేశాను? వితౌట్ పాస్వర్డ్ దాంట్లో వీల్‌ని ఏం చేశాను? కమెంట్ చేశాను. ఇప్పుడు నేను ఇన్సర్ట్ మోడ్ ఆన్ చేసి అన్‌కమెంట్ చేస్తా. సో దట్ ఇప్పుడు వీల్ యూజర్‌లో ఉన్న సారీ వీల్ గ్రూప్‌లో ఉన్న యూజర్స్ కూడా పాస్వర్డ్ అడగదు ఇప్పుడు. ఎందుకంటే అది అన్‌కమెంట్ చేశాను కాబట్టి. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. వీల్ యూజర్‌లో ఎవరున్నారండి? సారీ వెరీ సారీ. వీల్ అనే గ్రూప్ అనకుండా యూజర్ అంటున్నాను. వెరీ సారీ. సో వీల్ అనే గ్రూప్‌లో అనంత్ అనే యూజర్ ఒక మెంబర్ కాబట్టి ఇప్పుడు నేను అనంత్ సుడో fdisk -l చూసారా? ఇప్పుడు పాస్వర్డ్ అడగట్లేదు. గాట్ ఇట్? ఓకే. నౌ ఇప్పుడు vsudoలోకి వెళ్ళి etc sudoers
సో, ఇలా మనం అయితే కొన్ని సెట్ ఆఫ్ కమాండ్స్ ఇవ్వాలండి. 1 కన్నా ఎక్కువ లేదా 2 కన్నా ఓ 10 కమాండ్స్ ఇవ్వాలి. అప్పుడు ఎలా? అంటే ఆ 10 కమాండ్స్ యొక్క ఎగ్జిక్యూటబుల్ పాత్స్ అనేది ఇక్కడ ఇవ్వాలా? ఈ ఒక గ్రూప్ ఇచ్చి. ఇక్కడ ఆల్ ప్లేస్‌లో మనం ఇవ్వాలా? అంటే ఇలా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి మనకి. పైకి వెళ్తే ఈ ఫైల్‌లో ఇక్కడ ఇక్కడ చూడండి. నెట్వర్కింగ్‌కి కొన్ని కమాండ్స్ అక్కడ రాసి పెట్టారు. ఎగ్జిక్యూటబుల్ పాత్స్ ఇచ్చారిక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే. ఇవన్నీ నెట్వర్కింగ్ కమాండ్స్. ఇవన్నీ సర్వీసెస్. సర్వీసెస్‌ని స్టాప్ చేయాలన్నా, స్టార్ట్ చేయాలన్నా, రీస్టార్ట్ చేయాలన్నా, డిజేబుల్ చేయాలన్నా, ఇవి ఇంకా మనం సర్వీసెస్ గురించి మాట్లాడుకోలేదు. మాట్లాడుకుంటాం ఫ్యూచర్‌లో. అప్‌కమింగ్ క్లాస్‌లో. సో, సర్వీసెస్. ఇలా స్టోరేజ్ గురించి. కొన్ని స్టోరేజ్ కమాండ్స్ ఇవి. ఓకే. డిలీటింగ్ పర్మిషన్స్. ప్రాసెస్ రిలేటెడ్ కమాండ్స్. ఓకే. డ్రైవర్స్ అంటే సో, ఇలా మనకి గ్రూప్స్ ఉన్నాయి. చూసారా? నెట్వర్కింగ్‌కి ఇలా ఒక్కొక్క దానికి కొన్ని సెట్ ఆఫ్ కమాండ్స్ రిలేటెడ్ టు దట్ ఆహ్, గ్రూప్. నెట్వర్కింగ్ గ్రూప్‌కి సంబంధించినవన్నీ ఇవి. ఇలా. అయితే మనం గూడా కస్టమైజ్డ్ గ్రూప్‌ని క్రియేట్ చేయొచ్చు. చేసి ఆ గ్రూప్‌లో మనం 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 ఏదైతే పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నామో, అంటే ఏ కమాండ్స్ అయితే మనం యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నామో, ఆ కమాండ్స్ యొక్క ఎగ్జిక్యూటబుల్ పాత్స్‌ని ఇక్కడ రాయొచ్చు. ఓకే. సో, ఫస్ట్ అయితే మనం నేను గూడా ఒక ఇలాంటి నెట్వర్కింగ్, సర్వీసెస్, ఇన్‌స్టలేషన్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్స్ ఇలాంటి ఒక గ్రూప్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో, ఎక్కడ క్రియేట్ చేయాలి? ఇన్సర్ట్ మోడ్ ఆన్ జాగ్రత్త. సో, నేను ఇక్కడే ఓకే. ఎంటర్, ఎంటర్ ఇవ్వండి. ఒక 2 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయండి ఇక్కడికొచ్చి. సో, ఫస్ట్ అయితే ఇది చిన్నది కదా! ఓకే. ఇది కాపీ లేదా విఏటర్ వైవై ఇలా అయినా మీరు వైవైపీపీ అలా కూడా నేను అలా చేస్తాను. ఇలా ఒకేసారి అయిపోతదని. ఓకే. కాపీ చేశాను. సో, ఈ గ్రూప్ నేము నేను కస్టమైజ్డ్ కాబట్టి కస్టమ్ ఇచ్చాను. ఇక్కడ ఎలియాస్ నేము అప్పర్ కేస్‌లో ఇవ్వాలి. CUSTOM కస్టమ్ ఇస్తూ ఓకే. ఈ కమెంట్స్ అన్నీ డిలీట్ చేసేయండి. జాగ్రత్త డిలీట్ చేసేటప్పుడు. ఇస్తూ స్పేస్ ఇచ్చి యూఎస్ఆర్ ఎస్‌బిన్ ఎఫ్‌డిస్క్ ఇదే కదా! నాకు గుర్తులేదు ఒకసారి. స్పేస్ ఇచ్చి యూఎస్ఆర్ ఎస్‌బిన్ పార్టెడ్. ఓకే. యూఎస్ఆర్ ఎస్‌బిన్ పాస్ డబ్ల్యూడి ఉంటది. ఒకసారి నేను చెక్ చేయాలి అది. ఓకే. ఇలా కమాండ్స్. మనం అంటే ఏంటి? మనం ఒక పర్టిక్యులర్ యూజర్‌కి గాని, గ్రూప్‌కి గాని మనం కొన్ని కస్టమైజ్డ్ కమాండ్స్ ఇందులో ఇవ్వాలనుకుంటే మనం ఒక గ్రూప్ ఇలా క్రియేట్ చేసి, ఆ గ్రూప్‌లో దీన్నే మనం ఇక్కడ ఒక గ్రూప్ క్రియేట్ చేసి, మనం ఇలా కమాండ్స్ ఇవ్వచ్చండి. ఇచ్చానా? ఓకే. కిందకి రండి. ఇక్కడికొచ్చి నేనేం చేస్తానంటే
ఫర్ ఎగ్జాంపుల్ యూజర్కి ఇవ్వాలనుకోండి, అనంత్ అనే యూజర్కి ఇచ్చి ఆల్ ఇస్ ఈక్వల్ టు ఆల్. ఇక్కడికి వచ్చి ఎలా ఇవ్వాలి, నెట్వర్కింగ్ కమాండ్స్ కావాలి, కామా స్పేస్ ఇచ్చి కస్టమ్. సో ఇక్కడ నెట్వర్కింగ్ కస్టమ్ అని ఇచ్చాను కదా, అంటే ఏంటి, ఈ నెట్వర్కింగ్ గ్రూప్ లో ఉన్న కమాండ్స్, ఈ కస్టమ్ గ్రూప్ లో ఉన్న కమాండ్స్ అన్ని మనం యాక్సెస్ ఇస్తున్నాం. ఎవరికి, ఇక్కడ అనంత్ అనే యూజర్కి ఇస్తున్నాం. అలానే మనం గ్రూప్స్ మన ఓన్ గ్రూప్స్ ని క్రియేట్ చేసుకుంటూ ఆ గ్రూప్స్ లో మనం ఏవైతే కమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నామో, ఏ కమెంట్స్ మీద అయితే యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కమెంట్స్ ఆ గ్రూప్ లో యాడ్ చేసి మనం ఆ గ్రూప్ నేమ్స్ ని ఇక్కడ స్పెసిఫై చేయాలి. మనం స్పెసిఫై చేయాలి. ఓకే, గ్రూప్ కూడా ఇక్కడ ఈ గ్రూప్ కి ఇక్కడ ఆల్ అని ఇవ్వకుండా ఇన్సర్ట్ నెట్వర్కింగ్ కామా కస్టమ్. ఓకే, సేవ్ చేసి బయటకు వచ్చి వార్నింగ్ చూపిస్తుంది. ఎందుకు వార్నింగ్ చూపిస్తుంది చూసారు, ఇదే సింటాక్స్ ఎర్రర్, సింటాక్స్ చెకింగ్. నెట్వర్కింగ్ ఇగో కస్టమ్ ఎందుకు చూపిస్తుంది ఒకసారి వెళ్దాం. sudo etc sudoers 5. ఎందుకంటే మనం అన్చెక్ చేయలేదండి. కమెంట్ చేస్తాం, అన్కమెంట్ చేయాలి. అది ఇప్పుడు ఎర్రర్స్ వార్నింగ్స్ రాలేదు చూసారా, అన్కమెంట్ చేయాలి. ఓకే, సో ఇలా మనం ఇప్పుడు మీరు అనంత్ అనే యూజర్లోకి వెళ్దాం. sudo fdisk పనిచేస్తుంది. ఎందుకంటే నేను గ్రూప్ లో ఇక్కడ మెన్షన్ చేసింది, మీరు test2 లోకి వెళ్ళండి. test2 మై గ్రూప్ లో మెంబర్ కాబట్టి test2 కూడా పనిచేస్తుంది. సారీ, టెస్ట్ అన్న 1 సెకండ్. సారీ, test2 పాస్వర్డ్ sudo fdisk చూసారా, ఇలా నేను రూట్ యూజర్ లోకి స్విచ్ అవుతాను. sudo. ఓకే, ఇలా మనం గ్రూప్స్ క్రియేట్ చేసి ఆ గ్రూప్స్ లో సెట్ ఆఫ్ కమెంట్స్ ని యాడ్ చేసి ఆ గ్రూప్స్ ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తే చాలు. చూసారా, ఓకే. సో మనం ఇంకోటి కూడా చేయొచ్చు. కొన్ని కమాండ్స్ రన్ అవ్వకూడదు, పర్టికులర్ యూజర్ కి బ్లాక్ చేయాలి. ఓకే, ఎలా చేయాలి? ఓకే, ఇప్పుడు నేను హ్యాష్ చూసారా, బయటకు వచ్చేసి ఇప్పుడు కొన్ని కమాండ్స్ అంటే బ్లాక్ చేయాలి పర్టికులర్ యూజర్స్ కి. ఎలా ఇన్సర్ట్ మోడ్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చి usr sbin fdisk కామా ఎక్స్క్లమేషన్ మార్క్ యాడ్ చేసి
USR SBIN parted. ఇలా మనం ఎక్స్క్లమేషన్ మార్క్ యాడ్ చేయొచ్చు ఆ ఎగ్జిక్యూటబుల్. సో నేను అనంత్ అనే యూజర్కి ఏం చేశాను, అనంత్ అనే యూజర్కి ఈ కమాండ్స్ పని చేయకూడదు. ఈ కమాండ్స్ కాకుండా ఇంకే కమాండ్స్ అయినా పని చేయొచ్చు. సో ఇలా ఇస్తాం. ఓకే, ఇలా మనం ఓ పర్టికులర్ యూజర్కి బ్లాక్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి అలా ఒకటి ఇలా ఇస్తాను. సో ఎఫ్ డిస్క్ ని బ్లాక్ చేస్తున్నాను, పార్టెడ్ ని యాక్సెస్ ఇస్తున్నాను, ఈ వీల్ని కమెంట్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేసి బయటకు వద్దాం. ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు నేను ఒకటి బ్లాక్ చేశాను, ఒకటి పర్మిషన్స్ ఇచ్చాను. sudo అనంత్, సారీ su, వెరీ సారీ, sudo fdisk -l, sudo parted -l. పని చేస్తుంది. ఏంటి ఎక్కడ సెర్చ్, సారీ రూట్లోకి వెళ్తా. ఎందుకు పని చేస్తుంది, ఏదో తప్పు చేసాం మనం. sudo sudo అంటే పర్మిషన్స్ ఎక్కడి నుంచో వెళ్తున్నాయి వీల్కి, ఎందుకంటే వీల్లో మెంబర్ కదా. నేను ఇవి తీసేస్తాను, ఇంకా అవసరం లేదు, ఇది ఒకటి తీసేస్తాను. అండ్ ఇక్కడ కమెంట్ చేస్తాను. లేకపోతే ఇన్సర్ట్ మోడ్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఓకే, రెండిటికి యాడ్ చేస్తాను. సో రెండు బ్లాక్ చేయాలి. మళ్ళీ పాస్ డబ్ల్యూడి, ఆ రెండు పని చేయకూడదు. ఓకే, ఇది ఒక ఎర్రర్, ఎందుకంటే వాడనప్పుడు మీరు కమెంట్ చేయండి అంటుంది. నెట్వర్కింగ్ ఇన్సర్ట్ మోడ్ ఆన్, కమెంట్ చేయండి. ఓకే, నౌ su అనంత్, ఓకే, నౌ sudo fdisk -l. స్టిల్ వర్క్ అవుతుంది. సో ఎక్స్క్లమేషన్ మార్క్ పని చేయట్లేదా, ఒక్క నిమిషం, పని చేయట్లేదండి, అందుకనే మనకి వస్తుంది. ఓకే, sudo ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం. ఓకే, స్పేస్ ఇవ్వాలనుకుంటా. ఎస్, స్పేస్. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. నౌ su అనంత్ sudo fdisk -l.
స్టిల్ పనిచేస్తుంది. చూద్దాం. రూట్ నేను విచ్ పాస్ డబ్ల్యూడి ఈ పాత్ కూడా తెలుసుకుంటా. ఓకే, vsudo vsudoలోకి వెళ్ళి ఎందుకు ఇంక ఇది పనిచేస్తుంది అంటే పర్మిషన్స్ మనం ఇక్కడ ఇచ్చిందా ఎక్స్క్లమేషన్ మార్క్ తీసుకోవట్లేదు. ఓకే 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 ఇలా ఇన్సర్ట్ మోడ్ ఆల్ కామా పెట్టాలి. అంటే అన్ని కమాండ్స్ ఇచ్చి వీటిని మనం వీటిని మాత్రమే మనం బ్లాక్ చేయాలి, అంతే కదా. వీటిని మనం బ్లాక్ చేయాలి. ఆల్ కమాండ్స్ మనం అలౌ చేస్తున్నాం, బట్ ఈ రెండు కమాండ్స్ ని బ్లాక్ చేయాలి. ఇలా మనం ఇవ్వాలి. ఎంటర్. ఓకే, నౌ అనంత్ అనే యూజర్లకు స్విచ్ చేయం. sudo fdisk -l పనిచేస్తుంది, పని చేయకూడదు. సో మనం కరెక్ట్ గానే ఇచ్చామా అక్కడ. ఆల్ యూజర్స్ ఓకే, నేను మారుస్తా. రూట్లోకి స్విచ్ చెయ్యి. vsudo నేను ఇంకెక్కడి నుంచి రావట్లేదు కదా. ఓకే, ఆల్ అని ఇచ్చి నేను fdisk నేను ఒక పని చేస్తా. ఓకే, సో ఇవన్నీ ఈ వీటిలో ఆల్ అనే కమాండ్ లో పార్ట్, బట్ స్పేస్ ఇస్తా. ఎక్స్క్లమేషన్ మార్కే మనం బ్లాక్ చేయాలంటే ఇలా ఇవ్వాలి. ఓకే, నేను బిన్ పాస్ డబ్ల్యూడి ఇస్తాను. పాస్ డబ్ల్యూడి ఈ కమాండ్ పని చేయకూడదు. ఒకసారి ట్రై చేద్దాం. ఇది ఒకటి అండ్ ఇంకొకటి యుఎస్ఆర్ ఎస్బిన్ vsudo అనేది కూడా వేరే అనంత్ అనే యూజర్ కి నేను బ్లాక్ చేస్తున్నాను vsudoని. చూద్దాం ఇలా పనిచేస్తుందో లేదు vsudoని కూడా, ఎందుకంటే అన్ని కమాండ్స్ అనంత్కి యాక్సెస్ ఇచ్చినప్పుడు vsudo కూడా వస్తుంది. ఓకే, సో నేను vsudo ఇస్తున్నాను. పని చెయ్యాలి, ఎందుకు పని చేయట్లేదు అర్థం కావట్లేదు. అనంత్ సో sudo fdisk -l పనిచేస్తుంది. గుడ్. నేను బ్లాక్ చేసింది ఏంటంటే vsudo సారీ sudo vsudo ఇది పనిచేస్తుంది, పని చేయకూడదు. ఓకే, అండ్ ఒక పని చేద్దాం, మనం అనంత్ అనే యూజర్ని తీసేసి మనం వేరే యూజర్ని ఇద్దాం. మేబీ vsudo, ఎందుకంటే అనంత్ అనే యూజర్కి వీల్ని బ్లాక్ చేసాము, కమెంట్ చేసాం, బట్ స్టిల్ అనంత్ అనే యూజర్కి పర్మిషన్స్. అనంత్ అనే యూజర్కి పర్మిషన్స్ ఎన్ని వెళ్తున్నాయి కమెంట్ చేసాము, 2 స్పేసెస్ ఇవ్వడం వల్ల ఏమన్నా. ఓకే, ఓపెన్ స్పేస్
ఇక్కడ కూడా కమెంట్స్. ఓకే. సో ఓకే 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 ఇదండి, ఇక్కడ నుంచి వెళ్తుందండి. ఇది బ్లాక్ చేయాలి మనం. వెరీ సారీ. ఇక్కడికి వచ్చి ఇన్సర్ట్ మోడ్ ఆన్, ఇది ఓకే. ఇక్కడ నుంచి వెళ్తుందండి. అంటే ఇది పాస్వర్డ్ ప్రాంప్టే, నో పాస్వర్డ్ ప్రాంప్టే, బట్ ఆల్ కమాండ్స్ యాక్సెస్ అవుతుంది కదా ఇక్కడ నుంచి కూడా. సో నేనేం చేస్తాను అంటే హస్బిన్ fdisk vsudo ఎక్స్క్లమేషన్ మార్క్ ఇలా ఇవ్వాలి. ఇస్తే ఈ రెండు తప్ప మిగతా కమాండ్స్ పనిచేస్తాయి. ఈ రెండు కమాండ్స్ పని చేయకూడదు. ఓకే. నౌ అనంతనే వెళ్ళి sudo fdisk-l పాస్వర్డ్ చూసారా, పని చేయట్లేదు ఇప్పుడు. అది అక్కడి నుంచి వెళ్తుంది పర్మిషన్. ఓకే, fdisk అయింది కదా. పార్టెడ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, ఇచ్చాను. పార్టెడ్ పని చేస్తుంది. ఓకే, vsudo కూడా నేను చెక్ చేస్తాను. sudo vsudo పని చేయట్లేదు. ఓకే, ఇప్పుడు అర్థమైందా? పార్టెడ్ పని చేస్తుంది, fdisk పని చేయట్లేదు, మళ్ళీ vsudo పని చేయట్లేదు. ఎందుకంటే vsudo fdisk నేను స్పెసిఫిక్ గా ఏం చేశాను, బ్లాక్ చేశాను ఎక్స్క్లమేషన్ మార్క్ తో. గాట్ ఇట్? అదండి vsudo. సో మీరు ఇక్కడ చూస్తే మనకి fdisk పనిచేసింది, vsudo fdisk పని చేయలేదు, vsudo పని చేయలేదు. మళ్ళీ పార్టెడ్ పని చేసింది. ఎందుకు? నేను ఇక్కడ బ్లాక్ చేయలేదు పార్టెడ్ ని. passwd కూడా పనిచేస్తుంది, ఎందుకంటే passwd నేను బ్లాక్ చేయలేదు ఇక్కడ. చూడండి, passwd ట్రై చేద్దాం. అనంతలో స్విచ్ అవుతున్నాను. ఓకే, sudo passwd test2 చూసారా, పనిచేస్తుంది. ఇలా మనం sudo ఫైల్ ద్వారా పర్మిషన్స్ ఇవ్వచ్చు, బ్లాక్ చేయొచ్చు. అది ఒక పర్టికులర్ యూజర్ కానీ పర్టికులర్ గ్రూప్ కానీ మనం, లేదా సెట్ ఆఫ్ కమాండ్స్ టు పర్టికులర్ యూజర్, సెట్ ఆఫ్ కమాండ్స్ పర్టికులర్ గ్రూప్ కి ఇవ్వచ్చు. పాస్వర్డ్ ప్రాంప్ట్ చేస్తుంటే పాస్వర్డ్ కూడా మనం రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్ అండి? సారీ, సెషన్ కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంది, ఎందుకంటే ఎక్కువగా టెస్టింగ్ చేయాలి మనం. సూడో ఫైల్లో చేంజెస్ చేసి టెస్టింగ్ చేయాలి. సో అందుకనే కొద్దిగా టైం పట్టింది. ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ క్వశ్చన్స్? Okay, thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow.